నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దిశను మార్చే కీలక వేదిక G20. 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ అత్యున్నత శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఒకవైపు సంక్లిష్ట ప్రపంచ సవాలు, మరోవైపు ప్రపంచ అభివృద్ధిపై కొత్త ఆకాంక్షలు. ఈ నేపథ్యంలో గ్లోబల్ గ్రోత్ నమూనాలపై మోదీ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రపంచం ముందుంచిన 3 విప్లవాత్మక ప్రతిపాదనలు ఏమిటి అనేది చూద్దాం. G20 ఒక కొత్త ఆలోచనకు వేదికైంది. సమగ్ర స్థిరమైన ఆర్థికాభివృద్ధి, ఎవరు వెనుకపడకూడదు అనే నినాదంతో ప్రధాని మోదీ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు అనుసరించిన గ్లోబల్ గ్రోత్ విధానాలు కొద్ది మందికే వనరులు, ప్రకృతి దోపిడీకి దారితీశాయి. కొత్త ప్రపంచ సవాళ్లను సృష్టించాయి. ముఖ్యంగా ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఈ భారీ సంక్షోభం. ఈ నిజాలను ఛేదించేందుకు ప్రపంచ సమగ్రాభివృద్ధి కోసం మోదీ 3 మెగా గేమ్ చేంజింగ్ ప్రతిపాదనలను G20 వేదికపై ఉంచారు. నంబర్ 1, గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ. శతాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత, సాంస్కృతిక సంపదను కాపాడుతున్న జీవన శైలిలు, ఆ జ్ఞానం భవిష్యత్తు తరాలకు అందాలి. అందుకే G20 ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. భారతదేశపు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ దీనికి పవర్ఫుల్ ఫౌండేషన్ అవుతుందని మోడీ తెలిపారు. ఇక నంబర్ 2, G20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లేయర్. ఆఫ్రికా పురోగతి ప్రపంచ పురోగతికి కీ. అందుకే ట్రైన్ ది ట్రైనర్స్ మోడల్ పై ఈ కార్యక్రమం రాబోయే 10 ఏళ్లలో 1 మిలియన్ సర్టిఫైడ్ ట్రైనర్లు, కోట్లాది యువతకు స్కిల్ డెవలప్మెంట్. ఈ హ్యూజ్ మిషన్ కోసం G20 దేశాలు కలిసి ఫండింగ్ చేయాలని మోదీ అపీల్ చేశారు. ఇక నంబర్ 3, G20 ఇనిషియేటివ్ ఆన్ కౌంటరింగ్ ది డ్రగ్స్ టెర్రర్ నెక్సస్. ఫెంటనిల్ వంటి ప్రాణాంతక సింథటిక్ డ్రగ్స్ ప్రపంచ భద్రతకు పెను ప్రమాదం. డ్రగ్స్ మాఫియా, టెర్రరిస్ట్ నెట్వర్క్ల మధ్య ఉన్న ఈ విష సంబంధాన్ని ఛేదించాలి. అక్రమ నిధుల ప్రవాహాలను, టెర్రర్ ఫండింగ్ ను ఆపడానికి ఫైనాన్స్, సెక్యూరిటీ, గవర్నెన్స్ రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకోవడానికి ఈ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అత్యవసరమని మోదీ స్ట్రాంగ్ గా ప్రతిపాదించారు. 3 విభిన్న రంగాల్లో 3 కీలక ప్రతిపాదనలతో G20 వేదికపై భారత్ తన గ్లోబల్ లీడర్షిప్ ను మరోసారి చాటుకుంది.